Hey guys, welcome back to our new series. So దీంట్లో అయితే మనం హిమాచల్ ప్రదేశ్లో ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అండ్ ఆల్సో కొన్ని అయితే అండర్ రేటెడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. పంజాబ్లో కూడా మేము అమృత్సర్కి అయితే వెళ్తున్నాము. అది మేము 1 డేలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ డే 1 ఫ్రమ్ అమృత్సర్. ఇంకా మేము అన్నీ ప్యాక్ చేసేసుకొని ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ఫ్లైట్ అయితే అరౌండ్ 9 AM ఉంది. అక్కడికి బోర్డింగ్ టైంకి ఒక 2 hours ముందు ఉండడం బెటర్. సో అందుకే మేము ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయి అక్కడే లాంచ్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే ఢిల్లీ ఫ్లైట్ క్యాచ్ చేసాము. మేము యాక్చువల్లీ మాకు తెలిసిన కాంటాక్ట్ త్రూ అయితే ఒక పర్సన్ని రీచ్ అవుట్ అయ్యాము. ఆయన త్రూ మేము ఈ ట్రిప్ మొత్తం ప్లాన్ చేసుకున్నాము. అది వచ్చేసి మొత్తం ఢిల్లీ టు ఢిల్లీ ఉంటుంది. సో ఆయన మనని ఢిల్లీలో పిక్ చేసుకొని అండ్ మొత్తం ట్రిప్ అంతా ఆయనే గైడ్ చేసి మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తాడు. మేము ఇంకా ఢిల్లీలో రీచ్ అయ్యాక మేము ఎవరిని అయితే పర్సన్ని కాంటాక్ట్ అయ్యామో ఆ పర్సనే మమ్మల్ని పిక్ చేసుకున్నాడు. ఇంకా మేము ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ మేము చండీగఢ్కి రీచ్ అయ్యాక ఆల్మోస్ట్ 8-9 అవుతుంది. సో అంత లేట్ నైట్ ఇంకా అమృత్సర్ ఎందుకని చెప్పి మేము అక్కడే ఇంకా స్టే చేసేసాము. ఇంకా 1 డే మొత్తం ట్రావెలింగ్లోనే పోయింది. నెక్స్ట్ డే ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి అమృత్సర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ బ్యూటిఫుల్ మెహందీ కలర్ కుర్తా సెట్ అయితే నేను మింత్రాలో తీసుకున్నాను. నేను ఈ ట్రిప్లో వేసుకునే అన్ని అవుట్ఫిట్స్ కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అది నా ఇంకో ఛానల్లో ఉంటుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు చెక్అవుట్. ఇంకా మేము ఇక్కడ హోటల్ చెక్అవుట్ చేసేసి అమృత్సర్కి స్టార్ట్ అయ్యాము. హే గాయ్స్, సో ఇవాళ మా డే 1. మేమైతే ఇవాళ అమృత్సర్ జర్నీ అయితే చేయబోతున్నాం. అమృత్సర్ సైట్ సీయింగ్ అంతా ఇవాళనే చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ ఫ్యూ టెంపుల్స్ ఉన్నాయి, గోల్డెన్ టెంపుల్ అండ్ దుర్గాయినా టెంపుల్ అని ఒకటి. అండ్ ఆఫ్టర్ దట్ అమృత్సర్ మార్కెట్ ఉంది అండ్ జలియన్ వాలా బాగ్ అండ్ పార్టిషన్ మ్యూజియం ఉంది. అండ్ లాస్ట్కి మనము వాఘా బార్డర్ కూడా చూడబోతున్నాం. సో దీస్ ఆర్ ద ఫ్యూ ప్లేసెస్ విచ్ వీ హ్యావ్ పిక్డ్ అమృత్సర్లో. ఇంకా ఈ ప్లేసెస్లో మనం ఎంతవరకు కవర్ చేయగలుగుతాము డే 1లో ట్రై చేద్దాం. మోస్ట్లీ అన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో అన్నిటికన్నా ముందు ఒక చాయ్ కోసం అయితే ఆగాలి కాబట్టి చాయ్ మంచి చాయ్ స్పాట్ కోసం అయితే ఇప్పుడైతే వెతుకుతున్నాం మేము. జ్యువెలరీ నేను పెద్దగా ఏం వేసుకోలేదు. ఇన్విజిబుల్ చైన్ వేసుకున్నాను, ఈ డ్రెస్కి బాగా సెట్ అవుతుందని. ఒక బ్యాంగిల్ అండ్ వాచ్ అండ్ బ్రేస్లెట్, దట్స్ ఇట్. రోజు మొత్తానికి కావాల్సినంత చాయ్ ఇప్పుడు ఇచ్చేసారు. ఇంకా అక్కడ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ కోసం హవేలీ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ నాకు ప్రైజెస్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ ఫుడ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. మీరు ఒకవేళ ఒథెంటిక్ పంజాబీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తా. సో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసమని హవేలీ దగ్గర ఆగామన్నమాట. క్యాఫే సారీ రెస్టారెంట్ అయితే క్రేజీ ఉంది అండ్ ఆల్సో ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఫుడ్ అయితే మన దగ్గర తినే చోలే బటర్ తోటి దీంతో కంపేర్ చేస్తే అసలు ఇది నెక్స్ట్ లెవెల్. ఇది ప్రాపర్ చోలే బటర్ ఇలాగానే అనిపించింది నాకైతే. టేస్ట్ వాస్ చాలా బాగుంది. ఇప్పుడే మేము అమృత్సర్కి అయితే ఎంటర్ అయ్యాము. ఇది అమృత్సర్ గేట్ అనమాట. ఫస్ట్ మేమైతే రూమ్కి వచ్చేసాము చెక్ ఇన్ చేయడానికి. బికాజ్ బ్యాగ్స్ని పట్టుకొని అన్ని ప్లేసెస్కి తిరగడం కొంచెం కష్టమవుతుంది కదా. మేము ఇప్పుడు ఉంటున్న అకామిడేషన్ అయితే గోల్డెన్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకా అక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసేసి మేము ఇక్కడ ఫస్ట్ అయితే జలియన్ వాలా బాగ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే అందరికి తెలుసు. మన ఫ్రీడమ్ స్ట్రగల్లో చాలా పెయిన్ఫుల్ హిస్టరీ ఉన్న ప్లేస్ ఇది. జలియన్ వాలా బాగ్ అండ్ గోల్డెన్ టెంపుల్ రెండు దగ్గరనే ఉంటుంది. రెండు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండడం వల్ల మీరు ఈజీగా ఈ 2 ప్లేసెస్ని కవర్ చేసేయచ్చు. జలియన్ వాలా బాగ్ వెళ్ళే వేలో అయితే మీకు కంప్లీట్గా స్ట్రీట్ మార్కెట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ ఏదైనా కుర్తా సెట్ నచ్చితే కూడా వితిన్ 2 hours వాళ్ళు మీకు స్టిచ్ చేసి ఇస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ చాలా షాపింగ్ చేయొచ్చు. ఇది ఎంట్రన్స్ అనమాట జలియన్ వాలా బాగ్ మెమోరియల్ కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి. మనం
హిస్టరీ బుక్స్లో ఈ ఇన్సిడెంట్ గురించి ఎంత చదివినా కూడా ఇక్కడ లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం ఇక్కడ చూపించారు. అండ్ ఆల్సో ఇక్కడ మొత్తం రాశారనమాట. బ్రిటిషర్స్ అసలు లిటరలీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని అయితే ఇక్కడ చంపారనమాట. అసలు ఆ ఇన్సిడెంట్ గురించి ఇక్కడ చూస్తుంటేనే చాలా బాధ అనిపించింది. ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది ఒక షార్ట్ వీడియో ఇక్కడ ప్లే చేస్తున్నారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళందరికీ గుర్తుగా ఒక స్తూపం పెట్టారు. ఇక్కడ షహీదీ వెల్ కూడా ఉంది. ఇదేంటంటే బ్రిటిషర్స్ అటాక్ చేస్తున్నప్పుడు అందరూ కూడా వాళ్ళ లైఫ్స్ని కాపాడుకోవడానికి ఇందులో దుంకారనమాట. బట్ అందరు ఒకటేసారి దుంకడం వల్ల సఫికేషన్ త్రూ ఇక్కడ చనిపోయారు. అలా లిటరలీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. అండ్ ఇవన్నీ కూడా బుల్లెట్ మార్క్స్ అనమాట. బ్రిటిషర్స్ షూట్ చేసినప్పుడు పడిన మార్క్స్. ఇంకా చూసేసుకొని మేమైతే నెక్స్ట్ పార్టీషన్ మ్యూజియంకి వచ్చాము. ఈ మ్యూజియంలో ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. అందుకే ఇంకా మేము ఓన్లీ బయట నుంచే వీడియోస్ తీసుకున్నాము. లోపలివి ఏం క్లిప్స్ అయితే అప్లోడ్ చేయలేదు. సో మేము ఇప్పుడే జలియన్ వాలాబాగ్ చూసుకొని పార్టీషన్ మ్యూజియం చూసుకొని ఇంకా బాగా బార్డర్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మధ్యలో అయితే లంచ్ చేసుకుందామని అయితే వచ్చినాం. ఇంకా ఇక్కడ లంచ్ చేసేసుకొని అక్కడికి వెళ్ళే వరకు నాకు తెలిసి ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా. బాగా బార్డర్కి వెళ్ళడానికి అయితే ఇంకో 1 అవర్ పడుతుంది. సో ఇంకా లంచ్ చేసేసుకొని వెళ్ళిపోతామని. ఆల్మోస్ట్ 3:30 అవుతుంది ఇప్పుడే. ఇంకా అక్కడికి వెళ్ళే వరకు నాకు తెలిసి 4:30 అలా అవుతుంది. అండ్ తొందరగా వెళ్తేనే బెటర్ అక్కడికి, ఎందుకంటే మనకి సీటింగ్ అనేది ముందు దొరుకుతుంది అనమాట. ఒకవేళ కొంచెం లేట్ అయిందనుకో ఇంకా మొత్తం వెనక్కి నిలబడాల్సి వస్తుంది. అందుకే తొందరగా తినేసి పోదామని చెప్పి ఇంకా వచ్చేసినాం. ఇప్పటివరకు అయితే అంత ప్లాన్ అకార్డింగ్ టు ప్లానే వెళ్తుంది. చూడాలి ఇవాళ ఎన్ని కవర్ చేస్తామని. సో ఇప్పుడే ఇండియా పాకిస్తాన్ది పరేడ్ కూడా అయ్యింది, అది చూసాము.
చాలా బాగా అనిపించింది. అది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్ మొత్తం. అది అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి. అటు సైడ్ మొత్తం పాకిస్తాన్, ఇటు సైడ్ ఇండియా. సో ఫస్ట్ టైం నేను ఒక బార్డర్ దగ్గర ఉన్నా. అండ్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్తాము. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు పరేడ్ దగ్గర, అది కూడా ఇండియో పాక్ బార్డర్ దగ్గర. లైక్ ఆల్మోస్ట్ మేము బాగా అరుస్తుండే, ప్యాట్రియాటిజం ఇలా పొంగుకుంటూ వచ్చేసింది. అది నా గొంతు కూడా పోయింది, అంతగానం ప్యాట్రియాటిజం వచ్చేసింది. అంటే మనం కింద ఉండే వాళ్ళం మనకేం తెలుస్తుంది అని అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత మనకు బాగా అనిపిస్తుంది. అండ్ బాగా మంచిగా అనిపించింది నాకైతే ఆ పరేడ్ అదంతా. సో ఇక్కడ ఏదో గేట్ కూడా ఉన్నది, చూద్దాం. సీ దిస్ గేట్. సన్సెట్ అవుతుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ సన్సెట్. అండ్ కలర్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి, అన్ని కలర్స్. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మేమైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ కొన్ని ప్లేసెస్ అనుకున్నాం కానీ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేదు. నాకు తెలిసి 1 or 2 అయితే మిస్ అయ్యాము. గోల్డెన్ టెంపుల్ వెళ్ళే వరకు అరౌండ్ 8:30 అయితే అయ్యింది. బట్ ప్లేస్ ఇస్ రియలీ వెరీ బ్యూటిఫుల్, చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా అయితే ఉంది. సో లెట్ మీ షో యూ హౌ బ్యూటిఫుల్ గోల్డెన్ టెంపుల్ ఈస్. మేము దుర్గైన టెంపుల్ కూడా అనుకున్నాం కానీ అది కవర్ చేయలేకపోయాం. ఇంకా రెస్ట్ ఆఫ్ ది డే మొత్తం గోల్డెన్ టెంపుల్ అలా పీస్ఫుల్గా స్పెండ్ చేసి ఇంకా హోటల్కి అయితే వచ్చేసినాం. మేము గోల్డెన్ టెంపుల్ ఇంకా అలాగే అమృత్సర్ స్ట్రీట్ మార్కెట్ కూడా చూసేసుకొని ఇంకా మా రూమ్కి అయితే వచ్చేసినాం. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. అలా మా day 1 అయితే ఇంకా మేము అలా ఎంజాయ్ చేసేస్తున్నాం. And I'm really excited for day 2. So see you guys in our next video. Till then, take care. Bye.